మరుసటి రోజు కార్తీక్ స్కూల్కి వెళ్ళాడు. అతని బెస్ట్ ఫ్రెండ్ మేఘన లంచ్ బాక్స్ తీసుకొని రాలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఫుడ్ లేదు. మేఘన ఏడుస్తుంటే కార్తీక్కి మ్యాజిక్ పెన్సిల్ గుర్తొచ్చింది. అతను సీక్రెట్గా నోట్బుక్లో బర్గర్ డ్రాయింగ్ వేశాడు. కొద్ది సెకండ్స్లో బర్గర్ నిజంగా మారిపోయింది. అప్పుడు ఆ బర్గర్ని కార్తీక్ మేఘనాకు ఇచ్చాడు. మేఘన చూసి షాక్ అయింది. ఇదెక్కడి నుంచి తెచ్చావు కార్తీక్ అని అంది. కార్తీక్ ఏమీ చెప్పలేదు. ఆ రోజు నుంచి కార్తీక్ చాలా మందికి హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు. పేద పిల్లలకి బుక్స్, ఆకలితో ఉన్న వాళ్ళకి ఫుడ్, చిన్న టాయ్స్ అన్ని డ్రాయింగ్ వేసి నిజం చేసేవాడు. కొద్ది రోజుల్లో స్కూల్ మొత్తం కార్తీక్ గురించే మాట్లాడుకుంది. కానీ వాళ్ళ క్లాస్లో రోహిత్ అనే గ్రీడీ బాయ్ ఉండేవాడు. ఒకరోజు కార్తీక్ బ్యాగ్లో ఉన్న గోల్డెన్ పెన్సిల్ని చూసేశాడు. ఆ రోజు రాత్రి రోహిత్ సీక్రెట్గా కార్తీక్ ఇంటికి వెళ్ళి ఆ పెన్సిల్ని దొంగతనం చేశాడు. ఇప్పటి నుంచి నేను రిచెస్ట్ బాయ్ అవుతాను అని నవ్వుకున్నాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే పెద్ద బండిల్స్ ఆఫ్ మనీ డ్రాయింగ్ వేశాడు. కానీ డ్రాయింగ్ పూర్తయ్యాక రూమ్ మొత్తం ఒక్కసారిగా డార్క్ అయిపోయింది. ఆ పెన్సిల్ నుంచి బ్లాక్ స్మోక్ బయటకు రావడం మొదలైంది. అప్పుడు ఒక భయంకరమైన వాయిస్ వినిపించింది. ఈ పెన్సిల్ని స్వార్థానికి వాడితే నీ దగ్గర ఉన్న ప్రతిదీ మాయమవుతుంది అని వినిపించింది. దాంతో రోహిత్ భయంతో వణికిపోయాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 1 కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది, వెంటనే వెళ్ళి చూసేయండి.